పరిషత్స్వై ఎస్. ఓకే, మళ్ళీ చదువుతా. జయతి జన నివాసో దేవకీ జన్మవాదో యదువర పరిషత్స్వై డోర్భిర్ అస్యన్ అధర్మం స్థిరాచర వృజిన విజినగ్నః సుస్మిత శ్రీముఖేన ప్రజపుర వనితానాం వర్ధయం కామదేవం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది ఈ శ్లోక ఏంటి అంటే మనకి లాస్ట్ లో వస్తుంది అనమాట. మనకి 90వ చాప్టర్ లో ఈ శ్లోకాలో ఇది జయతి ఈ జయతి అనే వర్డ్ ఏంటంటే మనము భగవంతుడిని పొగుడుతూ అనమాట. ఈయన విక్టేరియస్ అంటే అన్నిట్లో గెలుపు ఉంటది అని చెప్పుకోవచ్చు, లేకపోతే గ్లోరిఫై అని ఎప్పుడు పొగడబడుతూ ఉంటాడు అనేసి ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఆ జయతి జన నివాసో, మళ్ళీ జయతి దేవకి జన్మవాదో, జయతి యదువర పరిషత్స్వై, జయతి దౌరిభిర్ అస్య నధర్మం, ఇలా చదువుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఏంటంటే జయతి అనేది మనకి విక్టోరియస్, గ్లోరిఫై, ఎటర్నల్ గా ఎప్పుడు ఉంటాడు అనేసి అలా రకరకాలుగా తీసుకోవచ్చు మనం. దానికి ఎవరు మనకి భక్తి వినోద్ ఠాకూర్ 10 రకాల మీనింగ్స్ రాస్తారనమాట జయతి అనేసి. సో ఇప్పుడు దానికి వెళ్ళొద్దు మనము. జయతి జన నివాసో. జన నివాసో అంటే ఏంటి, ఎవరికైనా మీనింగ్ తెలుసా? అని కృష్ణ మాట్లాడుతూ యదువంశీయుల వంటి మానవులో వసించువాడు అని ఇచ్చారు మాతాజీ. దాంట్లో చూసి చెప్పకండి, నార్మల్ గా చెప్పండి. జన నివాస అంటే తల్లి దగ్గర నివాసించేవాడు అని కాదు మాత. జన నివాసో అంటే మన మన 2 రకాల మీనింగ్స్ ఉంటాయి దీనికి. ఎలా అంటే భగవంతుడిలో మనందరమే వెళ్ళి శాశ్వతంగా ఉంటాము అంటే అలాగా మనం అది మనకి ప్రళయం వచ్చినప్పుడు ఉంటాము అది చెప్పుకుంటున్నాం కదా, ఆ విధంగా మనమందరమే భగవంతుడిలో ఉంటాము అనేసి. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడి పరమాత్మ రూపంలో మన అందరి హృదయాల్లో ఉంటాడు అని, అలాంటి భగవంతుడికి జయము కలుగాక అనేసి ఆ విధంగా అనమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసి దేవకీ జన్మవాదో. దేవకి పొట్లో ఉన్నాడు ఆయన, కానీ అది ఎలాగ ఆయన ఇప్పుడు దేవకీ జన్మవాదు అనేది వాదు అని ఎందుకు అంటా ఉన్నారు? దేవకి జన్మవాదు, దేవకికే కదా పుట్టాడు ఆయన, కానీ వాదో ఎందుకు వచ్చింది? అది కన్ఫ్యూజన్ ఎందుకు? హరే కృష్ణ మాతాజీ. యశోదమ్మ దగ్గర పెరిగిన మూలాన్ని పుట్టడం ఆవిడ దగ్గర అంటే ఆయన యశోదానందన్ అంటారు కాదు, ఇది అంటారు కాబట్టి దేవకి జన్మవాదు అంటే దేవకి కడుపులోనే పుట్టాడా లేదా అనేది. భగవంతుడికి జన్మ ఉంది, జన్మ లేదు అని చెప్తాం. భగవంతుడు పని చేస్తాడు, పని చెయ్యడు అని చెప్తాం. సో అందుకుని అది కన్ఫ్యూజన్ గా అనమాట దేవకి జన్మవాదు అంటే. అలాంటి కన్ఫ్యూజన్ తో ఉండి దేవకి కడుపులో పుట్టిన భగవంతుడికి జయము కలుగుగాక అనేసి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి యదువర పరిషత్స్వై అంటే యదు అంటే యదు వంశం వాళ్ళంతా, వర అంటే ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిషత్ అంటే ఎక్కువ ఫేము ఉన్నదన్నమాట. అదనమాట దేవకి. మీరు తెలుగులో ఏముంది మాతాజీ ఒకసారి చూసి చెప్పండి నాకు ఎగ్జాక్ట్ గా. కనుక్కోండి మాతాజీ. నేను చెప్పిన మాతాజీ చెప్పండి సన్యాసి మాతాజీ. యదువంశీయులచే లేదు, యదువర పరిషత్ అదే చెప్తారా? చదవండి, లేదంటే నేను చదువు. నేను అన్మ్యూట్ చేయకుండా చదివేశాను. యదువంశీయులచే లేదా బృందావన గోపజనులచే మీరందరూ భగవంతుని నిత్య సహచరుడు, నిత్యదాసులు, సేవింపబడువాడు. స్వైర్ అంటే ఎప్పుడు సేవించబడుతూ ఉంటాడు. పరిషత్ అంటే పెద్దవాడు అని కూడా, అన్నిటికన్నా పర అంటాం కదా, అంటే అన్నిటికన్నా ముఖ్యమైన వాడు అని అసలు చెప్తాం. ప్రియమైన వాడు, ముఖ్యమైన వాడు అలా చెప్తాం కదా, అదనమాట అలాంటి భగవంతుడికి అని. నెక్స్ట్ దోర్బిర్ అసయన్ అధర్మం అంటే ఏదైతే అధర్మం ఏముంటుందో దాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు అనేసి అనమాట. నెక్స్ట్ స్థిరచర వృజనగ్న సుస్మిత శ్రీముఖేన, ఆయన ఫేస్ మంచి అంటే సుస్ముఖేన అంటే మీకు తెలుగులో ఏముంది ఒకసారి చదవండి మాతాజీ, బెటర్ నేను చెప్పే కానీ. స్థిరచరమృజిఘ్న స్థావర జంగమ జీవులందరి యొక్క సకల దురదృష్టమును నశింపచేయువాడు. సుస్మిత సర్వదా మందహాసముతో కూడినట్టి. శ్రీముఖేన తన సుందరముకు మోముతో బ్రజపుర వనితానాం బృందావన భామల యొక్క వర్ధయన్ వృద్ధి చేయుచు కామదేవం కామవాంఛను.
ఇక్కడ ఏంటంటే ఈ ఒక థర్డ్ లైన్ మొత్తము కూడా ఒకటే అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు మన అందరిలో ఉన్న ఏదైతే స్థిర చర అంటే ఎవరైతే కదిలేవి కదలనివి ఉంటాయో వాళ్ళన్నిట్లో ఉన్న ఏమంటారు బాధలన్నిటినీ కూడా తొలగిస్తాడు. ఏ విధంగా? ఆయన యొక్క చిరుమంద హాసంతో తొలగిస్తాడు అన్నమాట. అది మూడోది అనమాట. అదే ఇందులో వచ్చాము అంటే ఇది ఐదవది అవుతుంది అనమాట. ఆరోది ఏంటి అంటే వ్రజపుర వనీతాం అంటే ఎవరైతే అందరు ఈ వ్రజ గోపికలు అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆరాధ్యంగా అంటే ఒక ప్రేమికుడు లాగా ఉండే కృష్ణుడికి జయము అనేసి వాళ్ళు ఉంటుందన్నమాట. మాతాజీ ఒక్కసారి భావం చదివేరా? శ్రీకృష్ణ భగవానుడు జననివాసుడని అనగా సకల జీవులకు చరమాశ్రయమని తెలియబడినాడు. అతడు దేవకీ నందనుడు లేదా యశోదానందుడని కూడా తెలియబడును. అతడు యదువంశమునకు మార్గదర్శకుడు. తన బలయుతమగు బాహువులతో అతడు సమస్త అమంగళమును దానవుడగు ప్రతి వ్యక్తిని వధించివేయును. తన సన్నిధిచే అతడు చరాచర జీవులందరికీ అమంగళమగు సర్వమును నశింపజేయును. తన సుస్మిత శ్రీముఖము ద్వారా బృందావన గోపికల కామమును వృద్ధి చేసిడి ఆ దేవదేవునకు జయమగుగాక సుఖమగుగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. సో ఇక్కడితో అయిపోయింది మనకి. దీంట్లో మనం కొన్ని పదాలు తీసుకుందాము. ఫస్ట్ ఇది వచ్చేసి దేవకి ఇది ఉంది కదా, దేవకి జన్మవాదం అనేసి. ఎందుకు ఇది వచ్చింది అనేది, భగవంతుడు ఎప్పుడు పుట్టాడు మాతాజీ? ఏ టైంలో పుట్టాడు దేవకికి? ఇవాళ మనం చేసుకోబోతున్నాం కదా రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలు. ఎందుకంటే మాతాజీ భగవంతుడు చక్కగా అందరూ మేళతాళాలతోటి బ్రాహ్మణులు చదువుతూ ఉన్నప్పుడు మంచి ప్యాలెస్ లో ఆయన జన్మ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే దాని వెనకాల కూడా ఒక తాత్పర్యం ఉంది అనేసి మనకి ఆచార్యులు చెప్తారనమాట. ఏంటి అంటే ఆయన ఎందుకు అర్ధరాత్రి పూట తీసుకున్నాడు అంటే, మెయిన్ గా ఈ దేవకి జన్మవాదం అంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏంటంటే ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి ఏం చేస్తాము, ఫస్ట్ ఎక్కడికి అక్కడికి మనం ట్రై చేస్తాము, అట్లా ఎట్లా ఉంటుంది కదా. అలా కాకుండా నాకు ఒకే ఒక్క ఆధారం, ఇంకా నువ్వు తప్ప ఏమీ లేదు అనే విధంగా మనం సరెండర్ అవ్వాలన్నమాట. అంటే అప్పుడంతా అర్ధరాత్రి పూట చీకటి కారాగారంలో ఉన్నప్పుడు ఒక రేలాగా భగవంతుడు వచ్చాడు అనమాట. అంటే నేనే ఆధారం, ఇంకెవ్వరూ లేదు అని నిరూపించడం కోసం భగవంతుడు ఆ విధంగా కారాగారంలో అర్ధరాత్రి పూట ఆయన, అది కూడా ఏంటి టైం చూశారు అంటే, మామూలుగా ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూసాము అంటే అది చాలా అశుభమైన టైం అనమాట. అయినా కూడా అశుభమైన టైంలో కూడా భగవంతుడి పుట్టాక శుభం అవుతుంది. ఎందుకండి అని మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట మనకి 10th cantoలోని. ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడి నామం తీసుకుంటామో ఎంత అశుభమైనా కూడా అది శుభంగా మారుతుంది. సో మెయిన్ గా మనకి ఏంటంటే ఈ ప్రిజన్ లో ఎందుకు ఆయన జన్మ తీసుకున్నారు అంటే, మనము ఈ జైలు లాంటి ఈ మెటీరియల్ భౌతిక ఆలయంలో మనం బతికి ఉన్నాము. మనలో ఏంటి అంటే ఈ కామ క్రోధ లోభ మదమాత్సల్యం అనేవి అన్ని కూడా కూరుకుపోయి ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఆయనకి బయటపడాలి అంటే ఒకే ఒక్క ఆధారం, ఒకే ఒక్కటి, ఇంకా అంతకు మించి ఇంకా ఏమీ లేదు అనేసి ప్రూవ్ చేయడం కోసం భగవంతుడు ఇలా వచ్చాడు అనేది ఆచార్యులు చెప్తూ ఉంటారన్నమాట. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడికి ఇప్పుడు అది దేవకి వాదు అని ఎందుకు, ఆయనకి జన్మ ఉందా జన్మ లేదా, ఆయన యశోదా కొడుక దేవకి కొడుక, అసలు ఏంటి? ఒక పక్క ఆయన పని చేయడంటారు కానీ పని చేస్తున్నాడు అని చెప్తారు. ఏంటి ఇది అనేది ఆ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. అందుకని దానికి ఏంటంటే మనకి ఆచార్యులు అందరూ ఏం చెప్తారు అంటే, తత్వపరంగా చూసుకున్నాము అంటే భగవంతుడికి జన్మ లేదు. ఎందుకు? ఆయన ఆది పురుషుడు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఆయనకి జన్మ లేదు అన్నాం, ఓకే జన్మ ఉంది అనుకున్నాం అనుకోండి, పేరెంట్స్ వస్తారు. మరి పేరెంట్స్ ఉంటే అప్పుడు భగవంతుడు ఆది పురుషుడు ఎలా అవుతాడు? అవడు కదా, వాళ్ళు కదా అవుతారు ఆది పురుషులు అప్పుడు. సో ఈ విధంగా ఈ కన్ఫ్యూజన్ అన్ని ఉన్నాయి కాబట్టి, ఇంకోటి ఏంటంటే తత్వపరంగా భగవంతుడికి జన్మ లేదు. ఆయనే మొదట అంతా కూడా ఆయనే. మనకి 4 చతుశ్లోక భాగవతంలో కూడా మనం చూసాం కదా, ముందు నేనే ఉంటాను తర్వాత నేనే ఉంటాను అనేసి చెప్పారనమాట. సో ఆ విధంగా రసపరంగా చూసుకున్నామంటే ఒక రసాన్ని, అంటే మనకి ఎన్నో రకాల రసాలు ఉన్నాయి కదా, వాటిని ఆస్వాదించడం కోసం భగవంతుడు జన్మ తీసుకుంటాడు. ఆ విధంగా ఆయన దేవకికి జన్మ తీసుకున్నాడు. సో ఇక్కడ దేవకికి పుట్టాడా లేకపోతే యశోదాకు పుట్టాడా అంటే మనకి గోపాల చెంపులో జీవగోస్వామి చెప్తారనమాట. ఏంటి అంటే
భగవంతుడు యాక్చువల్ గా వసుదేవ దేవకికి పుడతాడు ఇక్కడ. ఆయన ఒక రకం ఏంటంటే ఒక రకమైన రసం ఎంజాయ్ చేయడానికి పుట్టిందనమాట. కానీ బృందావనంలో యశోదామయ్యకి నందబాబాకి కవల పిల్లలు పుడతారు. ఆ కవల పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏంటంటే మేఘశ్యాము అంటే డార్క్ నలుపు అనమాట. సో అందువల్ల ఏంటంటే అదిగాక యశోదమయ్య దేవగోస్వామి చెప్తారనమాట గోపాల చంపులో. యశోదమ్మయ్యకి మరి ఎలా తెలియలేదు ట్విన్స్ పుడితే అంటే, యశోదమ్మయ్య అప్పటికే ఒక నీరసం అయిపోయి ఉంటుంది అనమాట. ఆమె ఏమంటారు సొమ్మసిల్లిపోతుంది అనమాట. అందువలన ఆ నీరసములో ఆమెకి తెలియదు. అదిగాక ఈయన ఎలాగా నల్లటి రంగులో పుడతాడు కదా, ఎవ్వరికీ కనపడ్డు అనమాట ఆయన. ఓన్లీ ఆ యశోదమ్మయ్య మాయాదేవి ఎవరైతే వచ్చిందో ఆమె మంచి బ్రైట్ గా కలర్ఫుల్ గా ఆమె ఒక్కటే కనపడుతూ ఉంటుంది. ఈయన కూడా ఎలాగా అంటే ఒదిగిపోయి ఉంటాడంట. అంటే ఈ చేతులు ఇవన్నీ కూడా మరి పింక్ కలర్ లో అలా ఉంటాయి కదా కృష్ణుడికి. సో ఆయన ఇవన్నీ కనపడకుండా ఇలా ఒదిగిపోయి ఉంటాడంట. ఉండి అప్పుడు అనుకుని ఎవరికి కనపడ్డు. అందరూ కూడా ఆమె ఆ అర్ధరాత్రి పూట కాబట్టి ఆమె కూడా జన్మించింది. ఆయన ఆమె సమస్యలు పడిపోతుంది, అందరూ కూడా పడుకొని ఉంటారనమాట. సో ఇది జరుగుతుంది. సో ఎప్పుడైతే అక్కడి నుంచి వసుదేవ కృష్ణాన్ని తీసుకొని వస్తాడో, వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆయన వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఆయనకి కూడా కృష్ణుడు కనపడు. ఎందుకంటే ఆ చీకటిలో అంతాను ఏమి పడదు, అమ్మాయి అనుకొని ఆ కృష్ణుడిని అక్కడ పెట్టి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ యమునా పార్ చేయడం, వెళ్ళడం, మళ్ళీ ఆయన బంధించుకోవడం, ఆయన ఇదంతా కూడా మనం భాగవతంలో చదువుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇద్దరు కృష్ణాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఒకరినొకరు చూసుకోవడం మొదలు పెడతారంట. చూసుకొని మొదలు పెట్టి వసుదేవ కృష్ణకి ఆ యశోదమ్మయ్య కృష్ణాన్ని చూసినంటే ఎంత ముద్దుగానో అట్రాక్షన్ గానో అనిపిస్తుందంట. నువ్వేమి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకుంటాడంట. హక్ చేసుకొని అప్పుడు యశోద కృష్ణ లోపలికి ఈ వసుదేవ కృష్ణ దూరిపోతాడనమాట. సో అలా దూరిపోయిన తర్వాత ఎప్పుడైతే అక్కడ చూడండి ఎంతమంది అసురులు, మరి ఇప్పుడు ఎలాగా, మరి ఇద్దరు ఉన్నారు, కన్ఫ్యూజన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ వాళ్ళు వర్క్ ని చక్కగా పాలు పంచుకుంటారనమాట. ఎలాగా అంటే ఎప్పుడైతే ఒక అసురుని చంపాలి అన్నా ఏం చెయ్యాలి అన్నా వసుదేవ కృష్ణ బయటకు వచ్చి చేస్తాడనమాట. మళ్ళీ వచ్చేసి ఎక్కడన్నా బట్టలు అదే వెన్నను దొంగలించాలన్నా, అబద్ధాలు ఆడాలి అన్నా, ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి అన్నా, యశోదమ్మయ్య దగ్గర పాలు తాగాలి అన్నా, యశోదమ్మయ్య దగ్గర నుంచి బెట్టెన్స్ తినాలి, కథలు వింటూ పడుతుంది అన్నా, ఏదైనా కూడా యశోదా కృష్ణ చేస్తాడనమాట. సో ఈ విధంగా వాళ్ళు అగ్రిగేట్ చేసుకుంటారు. చేసుకొని ఎప్పుడైతే మనకి అక్రూర వచ్చి తీసుకువెళ్ళినప్పుడు అక్రూర ఘాట్ అని ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి మనం చూసాం కదా స్టోరీ, మనం లీలలో విన్నాం కదా. అక్రూరుడు ఎప్పుడైతే స్నానం చేయడానికి వెళ్తాడో ఇటువైపు ఇక్కడ చూస్తాడు, అక్కడ చూస్తాడు. ఆ టైంలో వసుదేవ కృష్ణ యశోద కృష్ణ సపరేట్ అయిపోయి ఓన్లీ మధురాకి వసుదేవ కృష్ణ ఒక్కడే వెళ్ళిపోతాడు అనమాట. ఇది మనకి కృష్ణ జన్మ రహస్యం ఇదన్నమాట యాక్చువల్ గా. సో అందుకనే బృందావనం వదిలి ఎప్పుడు కృష్ణుడు వెళ్ళడు అంటే మీనింగ్ ఏంటి, యశోద కృష్ణ ఎప్పుడు అక్కడే ఉంటాడనమాట. అది మెయిన్ దానికనమాట. అంటే మరి మాతాజీ మీరు అడగచ్చు, మాతాజీ మరి ఏంటి తర్వాత మరి గోపికలకి కనపడట్లేదు కదా, మరి వాళ్ళందరూ విరహంలో ఉన్నారు కదా అంటే, అది కూడా ఒక రసమైన ఎంజాయ్ చేయడానికి భగవంతుడి కనపడకుండా అక్కడే ఉంటాడు అనమాట. అది ఒకటి భగవంతుడి యొక్క జన్మం, భగవంతుడిది ఏంటి అనేది తెలుసుకోవడం అనమాట. సో దీని నుంచి మనం ఏంటి అంటే భగవంతుడు ఈ దేవకి జన్మవాదు అనే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, భగవంతుడు జన్మ తీసుకున్నాడా లేదా ఇదంతా అనవసరం. మనకి భగవంతుడు దేవాతి దేవుడు, ఆయన తప్ప మనకి ఇంకో ఆధారం లేదు అనేది లెసన్ మనము నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రెజెంట్ లాంటి ఈ దుఃఖాలయం లాంటి ఇందులో నుంచి భౌతికాలయం నుంచి మనం బయటపడాలి అంటే ఒక్క దారి కృష్ణుడు, కృష్ణ నామము ఇది. ఓకే. ఇంకోటి జయతు అనేసి మనం మంగళం భగవుడికి శుభం కలుగాక నువ్వు గ్లోరిఫై చేయడం, ఈ స్థుతి అంతా ఎందుకు చేయాలంటారు మనం? ఇప్పుడు మనం చెయ్యకపోతే భగవంతుడికి ఏమన్నా అవుతుందా? మన ఆనందం వస్తుందేమో కదా మాతాజీ, మన తృప్తి కోసం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తారనమాట. ఏంటి హరే కృష్ణ మాతాజీ, మన పాపాలు నశిస్తాయి, మన కర్మ సమిస్తుంది. ఎగ్జాక్ట్లీ మాతాజీ, కరెక్ట్. ఎందుకు అంటే మనం ఇప్పుడు గిరి చక్రధారి అని ఉందనుకోండి, మనం పిలవకపోతే భగవంతుడి దగ్గర చక్రం ఏమీ పోదు, భగవంతుడి యొక్క ఉన్న గుణాలు ఏమీ పోవు. కానీ మనకి వచ్చే లాభం ఏంటి అంటే
మనకి వచ్చే లాభం, మనం ఏదైనా పాపం చేసుకుంటే మంగళం, మనకి మంచి జరుగుతుంది. దానివలన కొన్ని కర్మలు నశించిపోతాయి. ఎందుకంటే మనం ఎన్నో చూసుకున్నాం, భగవంతుడి యొక్క నామంతో మనకి ఎన్ని లాభాలు ఉంటాయి. సో అలా భగవంతుడిని స్తుతి చేస్తున్నప్పుడల్లా భగవంతుడికి నామం జపిస్తూ ఉంటాం కాబట్టి మనలో ఉన్నవి కొన్ని ఏదైతే చెడు గుణాలు ఉంటాయో అవన్నీ కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసమని, అంతేకాని స్తుతి అనేది భగవంతుడిని స్తుతిస్తే భగవంతుడికి ఏమీ రాదు, మనకే ఉపయోగం అనేది నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది మనకి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి జయతు జన నివాసం. సో ఆ పదం తీసుకుందాం మనం ఇవాళ. ఈ జన నివాసం అయితే ఈ జయతు అనే దానికి తీసుకుంటే మనకి 10 రకాల మీనింగ్ చెప్పారు అని చెప్పాను కదా. భక్తి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అనుకుంటా చెప్పింది. అయితే దాంట్లో కొన్ని ఏంటి అంటే, నాకు తెలిసినవి కొన్ని, ఇంక మొత్తం నాకు తెలియలేదు, నేను చూడలేదు అవి. సో కొన్ని ఏంటంటే, ఒకటి ఆయన విక్టోరియస్ అంటే అసురులందరి మీద కూడా గెలుస్తాడు అనేసి. ఇంకోటి వచ్చేసి దేవతలందరి మీద కూడా ఆయన గెలుస్తాడు, ఆయన గొప్పవాడు అని చెప్పేదన్నమాట. ఇంకోటి ఈ రెండే కాదు, విష్ణువు కన్నా కూడా గొప్పవాడు అని చెప్పేదన్నమాట. ఇంకో 4వ మీనింగ్ ఏంటి అంటే, గోపికలందరినీ కూడా మనసుని దొంగలించే గొప్పతనం కలిగిన వాడు అని కూడా ఉంటుందన్నమాట. అలా ఎందుకు గోపికల గురించి ఎక్కువగా ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది, ఆ జైతు అనే దానికి అనేది అమరేంద్రనాథ్ ప్రభు లెక్చర్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అక్కడ కూడా ఒక లీల తీసుకొని చెప్పారు. ఎలాగంటే ఈ భగవంతుడు ఎప్పుడైతే గోపికలు ఎందుకు చెప్పండి ఎప్పుడు భగవంతుడి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు యశోదమయ్యకి? ఎందుకు? అంటే ఆయన చేసేటివన్నీ యశోదమయ్యకు తెలియదు కాబట్టి ఒకసారి తనకు తెలవడానికి, ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి అనుకుంటున్నాను. నేను విన్నది ఏంటంటే, ఆ పేరు మీద వెళ్ళి మళ్ళీ ఒకసారి కృష్ణుడు చూడాలని ఊరికే వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు. అవును మాతాజీ, అది కరెక్ట్. ఇంకా ఉన్నాయి, ఇంకా ఇన్నర్ మీనింగ్స్ చాలా ఉన్నాయి. అది చాలా చెప్పారు. దాంట్లో నేను ఒకటే చెప్తాను, నేను ఎక్కువ చెప్పలేను అన్ని అంటేను. సో మెయిన్ గా ఏంటి అంటే, వాళ్ళు చూడండి, ఇప్పుడు మనకి భగవత్ కథ వింటాం మనం. గోపికలకి ఎక్కడైనా కథ వినే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? లేదు కదా. సో అందుకని వాళ్ళే భగవంతుడి కథలాగా వాళ్ళే మొత్తం తీసుకెళ్లి యశోదమయ్యకి చెప్పి, అంటే వాళ్ళు వినింది అంటే చూసిందే దాన్ని మళ్ళీ వాళ్ళు భగవంతుడి కథలాగా మళ్ళీ స్మరణం చేసుకుంటారనమాట యశోద దగ్గరికి వెళ్ళి. సో అలా ఆ విధంగా మళ్ళీ మళ్ళీ భగవంతుడి మాత చెప్పినట్టు చూడడానికి, భగవంతుడిని స్మరణం చేసుకోవడానికి, భగవంతుడి పేరు పలకడానికి. సో ఈ విధంగా అన్ని పనులు, శ్రవణం, కీర్తనం, స్మరణం అన్నీ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే ఆ పక్కట్లో గోపికలకు వెళ్ళి ఎక్కడ కూర్చొని వినడము, శ్రవణము ఇవన్నీ అనేది ఉండేది కాదనమాట. సో అందుకని వాళ్ళు చూసిందే మళ్ళీ వెళ్ళి చెప్తూ ఉండేవారు యశోదమయ్యకి. ఇంకోటి ఆ విధంగా కృష్ణుని చూద్దామని మాతాజీ చెప్పినట్టు ఇవన్నీ కూడా అన్నమాట. సో అలా ఏంటంటే యశోదమయ్య వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారు అనేది అమరేంద్ర ప్రభు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రెడీ మేము కుంతి స్థితిలో కూడా విన్నాము, మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఈ లెక్చర్ లో కూడా విన్నాను అనమాట ఈరోజు. సో ఫస్ట్ ఒక ఆమె వెళ్తుంది, 10 మంది గోపికలు వెళ్తారంట ఒకేసారి. వెళ్ళి ఫస్ట్ ఆమె చెప్తుంది అనమాట, యశోదమ్మ నీ కొడుకు తెలుసా వచ్చేసి దొంగతనం చేస్తున్నాడు అంటే. ఆమె నమ్మదంట. ఏంటమ్మా, మా అబ్బాయి ఎందుకు దొంగతనం చేస్తాడు, మా ఇంట్లోనే ఇన్ని ఆవులు ఉన్నాయి, మీ ఇంటికి వచ్చి తినాల్సిన పని ఏంటి అని చెప్తుందంట. అంతే. రెండో ఆమె చెప్తుందంట, అమ్మ మేము యశోదమయ్య అంటుందంటే, ఓకే ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకోండి, వాటిని మీరు దాచిపెట్టుకోవచ్చు కదా, పైన ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మా అబ్బాయికి అందేలాగా పెడుతున్నారు అనిందంట. అయితే సరే, ఇంకో రెండో ఆమె చెప్పిందంట, అమ్మ నీకు తెలీదు, మేము చాలా పైన పెట్టి ఉంచుతున్నాము, అయినా సరే ఫ్రెండ్స్ అందరినీ వేసుకొని వచ్చి చక్కగా ఒక పిరమిడ్ లాగా వేసుకొని తీసేసుకొని తినేస్తాడు. పోనీ తింటే తిన్నాడులే అని ఊరుకుందామా అంటే దాన్ని మొత్తం చిందర వందర చేసి ఇల్లంతా పాడు చేసి వెళ్తాడమ్మా. ఎంత అల్లరి చేస్తున్నాడో నీవాడు అంటే, అదేంటి కనపడకుండా దాయండి, అలాంటప్పుడు ఓకే పైన పెట్టుకున్నా కనపడకుండా దాచుకోండి అనిందంట. అప్పుడు మూడో ఆమె చెప్తుందంట, అమ్మా లైట్లన్నీ ఆపేశాం, అన్నీ చేసాం, కానీ ఏం జరుగుతుందో తెలుసా, మీ కృష్ణుడు ఎప్పుడైతే లోపలికి అడుగు పెడతాడో
మొత్తం తేజోమయం అయిపోతుంది. ఆయనకి నువ్వు ఎంత బంగారం పెడతావు, ఆ బంగారం నుంచి వచ్చే కాంతి, ఆయన మొహం నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితోటి దగదగ ధూళితోటి మొత్తం కనిపిస్తుందమ్మా, ఇంకెక్కడ దాయమంటావు మమ్మల్ని అని అడిగిందంట. అడిగితే సరే అయితే ఏంటి నన్ను ఈ నగలన్నీ తీసేయమంటావు, అయ్యో వద్దొద్దమ్మా అవన్నీ ఉంటే చాలా అందంగా ఉంటాడు తీయకమ్మా అని చెప్తుందంట మూడో ఆమె. సరే అనేసి నాలుగో ఆమె అంట మళ్ళీ చెప్తుందంట, అమ్మా సరే ఆ ఆ, అలా అని కొని ఈసారి కాపలా కింద లైట్లు ఆపేసి అన్నీ చేసి కాపలా కింద మా ఆయన్నే పెట్టేశాను, మా వారిని పెట్టేసి ఏమండి కృష్ణ వస్తే చాలు పట్టుకోండి అని చెప్పాను. చెప్పి నేను లోపల పని చేసుకుంటూ ఉంటేను ఏం చేశాడు, చక్కగా వచ్చేస్తాడు, వచ్చి ఒక రకమైన స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ ఇచ్చేటప్పటికి ఏముంది, మన పిల్లలే చూడండి వచ్చి ఒక రకమైన నవ్వు నవ్వారనుకో ఏమైపోతుంది, మనకున్న కోపం అంతా పోతుంది కదా. అలాగే ఆయన మైమరిపిస్తాడు ఆ నవ్వుతోటి. ఆ తప్పుతో ఏమవుతుంది, ఆ మా ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు, ఈయన మైమరిచిపోయి దానిలో ఉండిపోయాడు. ఈయన చక్కగా వెళ్ళిపోయి మొత్తం అంతాను బట్టలు తినడము పాడు చేయడము అంతా అయిపోయి వచ్చేసాడు. తర్వాత నేను వెళ్ళి మా ఆయన్ని ఏమన్నా కృష్ణ వచ్చాడా అంటే, ఎబ్బెబ్బే రాలేదు అసలు కృష్ణ, నేను ఇక్కడే కాపలా కాస్తానే ఉన్నాను చూడు ఎంతవరకు రాలేదు అంటే, ఒకసారి లోపలికి వచ్చి చూడు అంటే చూస్తే మొత్తం అవునా ఎప్పుడు వచ్చాడు, నేను ఇక్కడే ఉన్నానే అనేసి అంతా మైమరిపించేలా చేస్తాడమ్మా నీ కృష్ణ అని చెప్పేసి ఆమె నాలుగో ఆమె చెప్తుందంట. ఐదో ఆమె చెప్తుందంట, పోనీ ఇంట్లో మా ఆయన లేరు, నేను బట్టరు గెట్టరు కూడా ఏమీ అన్ని అందుబాటు అసలు ఏమీ పెట్టకుండా పార్ట్స్ అవన్నీ పెట్టకుండా ఉంచాను అనుకోమ్మా, చక్కగా నిద్రపోతున్న మా అమ్మాయి ఉంటుందా, మా అమ్మాయిని బాగా గిచ్చేసి ఏడిపించేస్తాడు. ఇంకా ఏం చెప్తాడు అంటే, మీ తల్లిదండ్రుల కర్మఫలాన్ని నువ్వు అనుభవించాలి, నీకు తప్పదు అని చెప్పేసి ఏడిపించిపోతాడమ్మా అని చెప్పేసి చెప్తాడంట. సో మళ్ళీ ఇంకా ఆరో గోపి చెప్తుందంట, ఇంకా అలా అనేసి మా అమ్మాయి ఇంకా ఎవ్వరూ లేరు ఇంట్లో, పిల్ల లేదు, బట్టర్ లేదు, పాటలు లేవు, ఏమీ లేవు, ఎవ్వరూ లేకపోతే ఇంకా వచ్చేసి మొత్తం నీళ్ళంతా కుమ్మరించేసి ఇల్లునంతా కూడా పాడు చేసి వెళ్తున్నాడమ్మా నీ పిల్లవాడు అని చెప్పేసి ఇంకొక ఆమె కంప్లైంట్ చేస్తుందంట. ఏడో ఆమె చెప్తుందంట, ఇంకా సరే అనేసి ఈసారి అలా కాదు, భగవంత్ ఏమైనా సరే కృష్ణాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనేసి ఒక బెల్లును తగిలిచ్చేసి బెల్లుకు చెప్పిందంట, ఎప్పుడైతే కృష్ణ వస్తాడో ఎమ్మనే నువ్వు మోగాలి అని చెప్పేసి ఆ బెల్లుని ఆ దానికే కట్టేసి ఉంచిందంట, అన్ని చోట్ల బెల్స్ పెట్టేసి ఉంచిందంట. ఇప్పుడు కృష్ణ ఎంటర్ అవుతూ కృష్ణ ఏం చెప్పాడు, బెల్ నువ్వు అసలు గంట నువ్వు మోగావంటే మాత్రం నువ్వుకోను, నేనేం చేసినా నువ్వు చిప్ చాప్ గా పడి ఉండాలి అనుకున్నాను. సో ఇప్పుడు గంట ఆలోచిస్తుంది అనమాట, ఇటు గోపికలు చెప్పింది అనాలా, గోపి చెప్పింది అనాలా, నీ కృష్ణ చెప్పింది అనాలా అని అటు ఇటు చూస్తా, ఎప్పుడైతే కృష్ణ ఇలా చెయ్యి పెడతాడో ఉట్టిలోకి ఇలా తీయటానికి వెంటనే గంట గనగన అంటే మనం తింటా మోగేది అది వేరు, ఇది ఇంకో స్టోరీ అనమాట. సో గనగన మోగడం మొదలు పెడుతుందంట. అప్పుడు గోపి వచ్చేసింది అనమాట. గోపి వచ్చేసి అప్పుడు చూస్తే ఎలా ఉంటాడు కృష్ణ అంటే, ఆ ఉట్టి కుండలో చెయ్యి పెట్టి కిందకి ఏలాడుతూ ఉంటాడు అనమాట. ఒక కోతి ఎలా ఏలాడుతుంటుంది చూడండి, ఆ విధంగా ఏలాడుతూ ఉంటాడంట. వెంటనే వచ్చి గోపి వచ్చేసి, ఏంటి నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అడిగితే, నేనేం దొంగతనం చేయట్లేదే అన్నంట. మరి ఏంటి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, మరి ఉట్టికి ఏలాడుతున్నావు కదా, మరి దొంగతనానికి కాక దేనికి వచ్చావు అంటే, నేను హైట్ ఎదగటలేదు, నేను హైట్ ఎదగాలి అంటే బాగుంటుంది అనేసి దీన్ని పట్టుకొని ఏలాడుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అందుకని పొడుగు బెదుగుతాను నేను అని చెప్తా అంట. సరే మరి అలా అయితే పొడుగు బెదిగడితే ఉట్టి దగ్గరే కదా, మరి నీ చేతి నిండా వెన్న ఎందుకు ఉంది, మరి దాంట్లో ఎందుకు చేయి పెట్టావు అని అడిగితే, లేదు నీకు తెలుసా నువ్వు చాలా కష్టపడి వెన్న చేసావు కదా, అప్పుడు ఏమైందంటే ఒక నల్ల చీమ కిటికీలోంచి వస్తూ నీ దాంట్లో కుండలోకి వెళ్ళిపోతుంది, దాన్ని తీసి బయట పడేద్దాము, నీ శ్రమని బిగిలిద్దాము అని చెప్పేసి నేను లోపలికి చేయి పెట్టాను అని చెప్తాడంట. సో అవునా మరి అలా అయితే నీ నోటికి ఎందుకుంది మరి అక్కడ ఇలా ఎందుకుంది అని అంటే, అప్పుడు చెప్తాడంట, లేదు ఆ ఇంకా పట్టుబడిపోతున్నాను అనేసి అర్థమైపోయి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ తుర్రుమని పారిపోతాడంట. సో ఇట్లా చేస్తాడమ్మా నీ నీ అల్లరి కృష్ణుడు అని చెప్పేసి ఆమె చెప్తుందంట. తర్వాత తొమ్మిదో ఆమె ఇంకా ఇంకా లాస్ట్ లో 10వ ఆమె ఏం చెప్తుంది అంటే, మేము ఇన్ని రకాలుగా ఈ విధంగా మేము ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆయన పట్టుకోవడం అవ్వట్లేదు, ఇంకా ఇంట్లో ఏమీ లేకుండా అసలు పిల్లలు లేరు ఏమీ లేకుండా చేసామనుకోమ్మా, వచ్చేసి మన గుడి లాగా ఉంటుంది కదా, మనం ఏదైతే దేవుడు మందిరం లాగా పెట్టుకుంటామో దాని ముందంతా కూడా
యూరిన్ పాస్ అది పోసేసి వెళ్తున్నాడమ్మా, ఇలా అల్లరి చేస్తాడు నీ కొడుకు అని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారనమాట. ఎందుకు కంప్లైంట్ చేస్తారు అనేది మనము ముందు చెప్పుకున్నాం అనమాట. సో ఈ విధంగా భగవంతుడు అందరి దగ్గర బట్టర్ని దొంగతనం చేస్తాడు. ఎందుకంటే ఈ బట్టర్ అనేది ఏంటి అంటే మెయిన్ గా ఆ ఆ, సుఖదేవ్ గోస్వామి కూడా చెప్తారనమాట భాగవతంలో. అది బట్టరు అనేది గొప్ప గొప్ప ఏమంటారు సేజెస్ ఉంటారు మాతాజీ, ఆ బాగా పాటిస్తూ ఉంటారు కదా మనకి. ఋషులు పెద్ద పెద్ద ఋషులు కృషులే కాదు మాతాజీ, ఇంకా మనకి 6 గోస్వామీస్ ఉంటారు కదా, గోస్వాముల లెక్క అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ హృదయము తెల్లగా బట్టర్ లాగా ప్యూర్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి అంత స్వచ్ఛందంగా ఉంటుంది. వాళ్ళ హృదయము అంతా ఏమంటారు సాఫ్ట్ గా మృదువుగా ఉంటుంది అనమాట, బట్టర్ లాగా. సో అందుకని వాళ్ళతో పోలిస్తారు. అందుకని ఆయన పరమహంసలా పరమహంస. Yes. ఆ పదం రాక చచ్చిపోయాను చూడండి మాతాజీ. సో అందుకని ఆ అది పరమహంసల యొక్క హృదయాలే అవన్నీ అనమాట. సో వాటిని ఎప్పుడు భగవంతుడు దొంగతనం చేస్తూ ఉంటాడు, అంతేకాని స్వయంగా వాళ్ళకి ఏదో చేద్దాము అని కాదు అని చెప్పేసి ఆ జయతు అనేది దానికి అట్లాగా ప్రభు చెప్పారనమాట. సో అది ఆ విధంగా జయతు జయతు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే మన స్తుతి చెప్పుకున్నాము. జన నివాస అనేది, జన నివాస అనే దానికి ఏం చెప్పుకున్నాం, 2 రకాల మీనింగ్స్. మన హృదయాల్లో ఉండే యా, మన హృదయాల్లో పరమాత్మ రూపంలో నివసించే భగవంతుడు ఉంటాడు అనేసి. అంటే పరమాత్మ అంటే ఏ రూపంలో ఉంటాడు మాతాజీ? హృదయంలో. ఓకే, పరమాత్మ రూపంలో ఉన్నాడు అంటే దానికి ఒక ఆకారం ఉందా? ఎట్లా ఉంటాడు మన హృదయాల్లో? నిరాకారుడు మై గాడ్ తేజో మాతాజీ, తేజోరు మనకి ఇంత సైజు ఉంటాడని ఇచ్చారు కాబట్టి ఉంటుందేమో మాతాజీ. అంటే ఆకారం ఉంటే మనకు కనిపించకపోవచ్చు. మాతాజీ ఆకారం నిరాకార రూపంలో పరమాత్మ ఉండదు మాతాజీ. సునీత మాతాజీ వెలుగు ఆ? కాంతి తేజో వెలుగు రూపం రూపంలో ఉంటాయి. తేజో రూపంలో ఉంటుంది మాతాజీ మనం మాతాజీ. భాగవతంలో చదివితే తేజ రూపంలో ఉంటాడు అని వచ్చిందా మాతాజీ మనకి? ఐ థింక్ మాతాజీ అంగుష్ట నేను ఎక్స్ప్లెయిన్ అంగుష్ట చేసామనే అనుకున్నాను నేను. మాతాజీ పరీక్షితుని గురించి వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నా, అంగుష్ట యా. మాత్రంలో ఉంటారు. అన్ని అంగాలు అన్ని అలంకరణలతో కూడుకొని ఉంటారు ఆయన. మాతాజీ ప్లీజ్ ఈ కాన్సెప్ట్ మర్చిపోండి మీరు. ఎన్ని మనం భగవద్గీత అయిపోయి భాగవతం క్యాంటోలు అయిపోయా, ఇంకా డౌట్ఫుల్ గా నిరాకారం తేజము ఉన్నారండి. లేవు మాతాజీ. ఆయన సకారుడు, ఆయనకి అంగుష్ట ఎప్పుడు పరమానంగా ఆకారం ఉంటాడు. మాతాజీ. మన ఈ అంగుష్టి ఇక్కడ ఇది ఎంత ఉందో ఈ సైజులో ఉంటాడు మాతాజీ. ఈ సైజులో ఉండి ఆయన చతుర్భుజ రూపంలో ఉంటాడు, విష్ణు రూపంలో ఉంటాడు అనమాట. శంఖ చక్ర గదాధార అన్ని వేసుకొని ఉంటాడు. మాతాజీ చెప్పినట్టు, మాతాజీ అనుకుంటా చెప్పింది, నేను చెప్పాను, ఇద్దరివి చెప్పాము మేము. పరీక్షిత్ మహారాజ్ జన్మ అయినప్పుడు ఎందుకు పరీక్షిత్ మహారాజ్ కి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది? అందరినీ బయట పరిశీలిస్తూ ఉంటాడు, లోపల ఎందుకు కనిపించిన పరీక్షిస్తూ వెంటనే ఉంటాడు? ఎవరిని నేను లోపల చూశాను లోపల అనేసి. చూశాను మరి ఒక అంటాడు. ఆకారం లేకపోతే తేజవంతమైతే ఆయన ఎందుకు మాతాజీ అది అయ్యేది కాదు కదా. రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? నన్ను నన్ను కాపాడిన వాళ్ళు ఎవరు అని రక్షించడానికి, నన్ను కాపాడిన దానికి ఒక రూపం ఉంది. ఆ రూపం ఉంది. ఎవరిదా అనేసి ఆయన తదేకంగా ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తూ ఉండడం మూలంగానే పరీక్షిత్ మహారాజ్ అని ఆయనకి పేరు పెట్టారు. సో అంతేకాని భగవంతుడికి ఆకారం లేదు అనుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు భగవంతుడు చతుర్భుజ ఆకారంలో ఉంటాడు ఆయన అనుకున్నాం. ఇప్పుడు విష్ణు రూపంలో ఉంటాడు అని అనుకున్నాం అనుకోండి అంగుష్టి మాత్రంలో. మరి హనుమంతుడిని ఓపెన్ చేస్తే ఏం ఏం కనిపించింది? శ్రీరాముడు హృదయంలో సీతారాములు కనిపించారు. మరి ఎందుకంటారు? మరి ఆయనకి ఎందుకు అట్లా కనిపించారు? రూపం ఉంది కాబట్టి, భగవంతుడికి రూపం ఉంది మన కాబట్టి. చతుర్భుజ ఫామ్ లో అనుకుంటున్నాం కదా, మరి పరమాత్మ ఆ విధంగా కనిపించారు కదా. రామావతారంలో ఆయన చతుర్భుజుల కింద లేరు కదా మాతాజీ. రామావతారంలో ఆంజనేయ స్వామికి రాముడి కిందే కనిపించాడు, ద్విభుజంతో సీతారాముల కింద. ఆయన అలా ఆరాధించాడు కాబట్టి ఆయన హృదయంలో అలా ఉన్నాడు. అందరికీ గుంపుగా సీతారాముల్లాగా మెయిన్ ఉంటారు కదా పాయింట్ మనకి. అది. పరమాత్మ అంగుష్ట రూపంలో ఉంటారు. ప్రతి వ్యక్తిలోనూ ఉండేది అంగుష్ట మాత్రుడు. కానీ ఆంజనేయ స్వామి ఆరాధించింది సీతారాముల్ని కాబట్టి ఆయన హృదయంలో ఆ రూపంలో ఉన్నారు కదా. ఎస్ మా మీరు గడగడా చెప్తుంటే నేను క్వైట్ అయిపోయాను. సారీ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ, కరెక్టే.
కాకపోతే ఏంటి అంటే మెయిన్ మనము ఏ రూపములో ఆరాధిస్తూ ఉంటామో ఎక్కువగా మనకి ఆ రూపంలో పరమాత్మ రూపంలో ఉంటాడు అనేసి మన అమరేంద్రనాథ్ ప్రభు చెప్తూ ఉన్నారనమాట. అందుకే హనుమంతుడికి ఆయన రామరూపంలోనే ఉంటాడు. సో దానికి ఒక చిన్న స్టోరీ ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే కృష్ణుడు గరుడుని పంపిస్తాడనమాట, వెళ్ళి హనుమంతుడిని పిలుచుకురాపు అనేసి. ఎక్కడుంటాడు హనుమంతుడు? ఫిఫ్త్ క్యారెక్టర్ ఇంకా బాగా వస్తుంది, కానీ మనం చెప్పుకున్న కింపురుష అనే ఒక లోకంలో ఉంటారనమాట ఆయన. సో ఆ కింపురుష నుంచి తీసుకురావడానికి గరుడు వెళ్ళిపోయి వెళ్ళి నేను భగవంతుడు రమ్మంటున్నాడు అంటే, ఎవరు? నీ స్వామి నా స్వామి అని అడుగుతాడంట. అడిగితే ఎన్ని స్వాములు ఉన్నారా అనేసి గరుడికి డౌట్ వచ్చి, కృష్ణుడే రమ్మంటున్నాడు అనేసి చెప్తాడంట. సరిపో నేను వస్తానులే వెళ్ళు నువ్వు అని చెప్తాడంట. సరే అనేసి వెళ్తాడంట. వెళ్ళిన తర్వాత ఏంటి, చాలాసేపు వెయిట్ చేస్తారనమాట కృష్ణ గరుడు, కానీ ఎంతసేపటికి హనుమంతుడు రాడనమాట. అయితే నువ్వేమని పిలిచావు చెప్పు ఒక్కొక్కసారి అని అంటే, ఏముంది భగవంతుడు రమ్మంటున్నాడు కృష్ణుడు, రా నేను నీతో పని ఉందంట అని చెప్పాను. అంటే నువ్వు అలా చెప్పకూడదు, నువ్వు వెళ్ళి రాముడు ఆయనే అయోధ్యపతి నీ స్వామి నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్తే అప్పుడు ఆయన వస్తాడు అని చెప్పేసి. ఈలోగా కృష్ణుడు ఏంటంటే మేకప్ సరదాగా పిల్లల క్లాస్ అనమాట ఇది, అందుకని సరదాగా ఆయనేమో మేకప్ వేసేసుకొని రాముడిలాగా మారిపోయాడు, సత్యభామ వచ్చేసేమో సీతలాగా మారిపోయి ఇద్దరు కూర్చొని ఉంటారనమాట. సో ఈయన వెళ్ళి, అయ్యా నీ రాముడు నీ అయోధ్యపతి సీతారాములు వెయిట్ చేస్తున్నారు నీ కోసం, నీ సేవ కోసము రా అంటే, సరే నువ్వు వెళ్ళి నేను వస్తానంట. కాదు బయట చాలా ఇదిగా ఉంది, నా మీద ఎక్కువ నేను గబుక్కుని తీసుకుపోతాను నిన్ను అంటే, ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళి నేను వస్తాను అని చెప్తాడంట. సో ఈయనంతా వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ చూసేటప్పటికి ఆల్రెడీ హనుమంతుడు ఉంటాడు అనమాట. ఉండి ఆయన వెళ్ళి వెంటనే దండవత్ చేస్తాడనమాట. దండవత్ చేసి లేచేటప్పటికి కృష్ణ సత్యభామ కనిపిస్తారనమాట. కనిపిస్తే ఇంకా ఇది పైకి కిందకి తదేకంగా చూసి అప్పుడు ఒక శ్లోక చెప్తారనమాట ఆయన. ఏంటి అంటే, శ్రీనాథే జానకీనాథ అభేద పరమాత్మనే తథాపి మమ సర్వస్య రామో రాజీవలోచన. అంటే నువ్వు శ్రీనాథే అంటే కృష్ణుడివి, ఓకే, జానకీనాథ అంటే రాముడివి, మీ ఇద్దరికి అభేద తేడం లేదు నాకు తెలుసు, కానీ పరమాత్మని అంటే మీరు పరమాత్మలాగా ఉంటారు, మీలో భేదం లేదు అని నాకు తెలుసు. కానీ తథాపి మమ సర్వస్య అయినప్పటికీ కూడా నాకు ఎప్పుడు ఎలాగుంటుంది అంటే, రామో రాజీవలోచన, నాకెప్పుడు ఆ భగవంతుడికి ఆ రాజీవలోచనకి నేను సర్వస్వము దాసోహం చేసుకోవాలనుకుంటున్నాను, అందుకొని నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఆయన అంత తీవ్రతగా భగవంతుడి గురించే ఆ రాముడి గురించే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు రాముడి రూపంలో ఉంటాడనమాట. సో మనందరి హృదయాల్లో అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు అంగుష్ట మాత్రంలో చతుర్భుజ ఫామ్లో, కానీ మనం దేనికి ఎక్కువగా ఆరాధించుకుంటూ మనం దాన్నే తలుచుకుంటూ ఉంటామో ఆ రూపంలో కూడా పరమాత్మలో. సో దీన్ని బట్టి మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో భగవద్గీత శ్లోకాలు ఏమన్నాయి మనకి, భగవంతుడు జన్నివాసం అని చెప్పడానికి, హృదయాలు పరమాత్మ రూపంలో ఉంటాడు అని చెప్పడానికి. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి మాతాజీ, మైక్ పక్కన పెట్టారు. మత స్మృతి జ్ఞానం. ఇంకోటి 18.61. బుక్ తీసి చూస్తుండండి. 18.61 18.61 కూడా అని చెప్పాను నేను మీకు. ఇది కూడా గతిర్భర్త ప్రభు సాక్షి యా ప్రభు సాక్షి, యా అది వచ్చేసి 14th చాప్టర్ అనుకుంటాం. 18.61 ఈశ్వర సర్వభూతాన. ఎస్ మాతాజీ. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఎస్. సో ఈ రెండు శ్లోకాసు మాతాజీ చెప్పినట్టు ప్రభు సాక్షి. ఈయన ఎప్పుడు స్టార్టింగ్ ఏంటి మాతాజీ ఆ శ్లోక? గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. నివాస శరణం సుహృత్. ఇంకా ఉంది మాతాజీతో ఉంది, ఇంకా ఉంది. అవును తల్లి, అదే కరెక్టే చెప్పింది. ఇంకా 2 లైన్స్ ఉంది మాతాజీ, 2 లైన్సే అయింది మనకి. గతిర్భర్త ప్రభు సాక్షి ప్రళయ స్థానం కాదు
కాదు 14th గతిర్భర్త చాప్టర్ మాతాజీ. ఇది శ్లోకా సాక్షి నెంబర్ నాకు గుర్తు రావట్లేదు. ఒక్క గతిర్భర్త నిమిషం, ప్రభు సాక్షి నివాస శరణం ఒక సుహృత్. మినిట్, తల బద్దలు కొట్టుకోకు ఉండు, నేను చెప్తాను. ఓకే. ఇంతకు ముందు దీంట్లో కూడా కోట్ చేసిన, అందుకని ఓకే. లాస్ట్ క్లాస్ దాంట్లో గతిర్భర్త ప్రభు సాక్షి 9th చాప్టర్ 18th శ్లోక. ఓకే 14th చాప్టర్ కదా. అదే దాంట్లో అర్థం ఏంటంటే, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అభయం. గమ్యము పోషకుడు ప్రభువు సాక్షి నివాసము ఆశ్రయము మిక్కిలి సన్నిహితుడైన మిత్రుడను నేనే. నేనే సృష్టిని ప్రళయమునకు సర్వాధారము నిదానము నిత్య బీజం అయి ఉన్నాను. ఎస్ మాత. ఇంకోటి 14th చాప్టర్ లో కూడా ఉంటుంది మాతాజీ ఇలాంటి 9లో 14 అయితే వేరే శ్లోకం ఉంది కదా మాత. లేలే 14 చాప్టర్ లో కూడా ఈ టైప్ లో ఇంకో శ్లోకం ఉంటుంది మాత. ఇది 18 అమ్మా, కనుక 18 మళ్ళీ మాట్లాడు. ఇది 14 కాదు, 9, 18. ఓకే బాబు, ఓకే మాత. నేను చెప్తుంది 14th చాప్టర్ లో ఇంకోటి ఉంది అనేసి. సరే కానీ నేను చెప్తాలే చూసి. ఓకే మాతాజీ. సో అది ఇంకా ఇంకోటి ఏంటి అంటే మనం ఇంకో మీనింగ్ ఏం చెప్పుకున్నాము, భగవంతుడి దాంట్లో మనందరినీ వెళ్ళి ఉంటాము అని చెప్పడానికి చెప్పుకున్నాం కదా. సో అయితే ఒకసారి అంట దేవతలు అందరూ వచ్చేసి, ఎప్పుడైతే మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చేసి భగవంతుడిని మాకు ఆ వ్రజ ఈ భూమిలో కొంచెం కొంచెం మట్టి మా అందరికీ కూడా ఇవ్వు అని చెప్పి అడుగుతారంట. అడిగితే అప్పుడు భగవంతుడు చెప్తాడంట, ఏంటి ఒక్కొక్కరికి బ్రహ్మకు వచ్చేసి 4 తలకాయలు ఉన్నాయి, శివుడికి వచ్చేసి 5 ముఖాలు ఉంటాయి, 5 నోళ్ళు ఉంటాయి, షణ్ముఖ ఆయన కార్తికేయకి వచ్చేసి 6 నోర్లు ఉంటాయి. సో ఇలా అందరికీ నేను కొంచెం కొంచెం వేసుకుంటా ఉంటే వ్రజభూమిలో ఏ మాత్రం కూడా మట్టి అనేది మిగలదు అని చెప్పేసి ఆయన ఈ మట్లీల అనేది చేస్తారంట. ఆయన ఈ ఏదైతే మట్టి తింటాడో మన్ను తింటాడో ఆ లీల వెనకాల 13 అర్థాలు ఉంటాయంట. సో ఫస్ట్ ఒకటి ఏంటి అంటే ఇదనమాట. ఎప్పుడైతే వీళ్ళందరి కూడా ఆయన నోరు తెరిస్తే ఏమవుతుంది, ఏం కనిపిస్తుంది, బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. సో బ్రహ్మాండంలో ఆటోమేటిక్ గా అందరు దేవతలు ఉంటారు. సో ఆయన నోట్లో ఒక మూర ఇది వేసుకొని మీ ఇష్టం ఎంతమంది ఎలా పంచుకుంటారో నాకు తెలియదు, అంతేకాని వ్రజభూమిలో మట్టి మొత్తం నేను మీకు ఇవ్వలేను అని చెప్పేసి మీరే పంచుకోండి అనేసి దానిలో వేసి, అందుకని ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆమెకి మొత్తం కూడా మొత్తం బ్రహ్మాండం అంతా కనిపించింది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడ మామూలుగా మాకు కుంతి స్థుతిలో కూడా మళ్ళీ ఇవాళ కూడా నేను విన్నాను, ఈ మడ్లీ లైన్ అది మన్ను తిన్నది అప్పుడు బలరాముడు కదా కంప్లైంట్ చేస్తాడు. బలరాముడు కంప్లైంట్ చేశాడు, ఆయనకు పెట్టలేదు అనుకుంటా. అవును బ్రహ్మాండంలో ఆయన ఉన్నాడు కదా, కరెక్టే, ఒకటి వెరీ గుడ్ రీజన్. ఫస్ట్ అమరనాథ్ ప్రభు చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఒకసారి ఎప్పుడు భూమిని తాకుతాడు కృష్ణుడు అనే కాదు ఏ అవతారంలో అయినా, మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకుంటుంది మన భాగవతంలో, వరాహమూర్తిగా దాన్ని ఎత్తిని మోస్తాడు. పర్వాలేదులే, ఓకేలే, ఒక మంచి పని కోసం చేశాడులే అని ఊరుకున్నాడంట బలరాముడు. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఏ అవతారంలో భూమిని తొక్కాడు, వామన 3 అడుగులు అడుగుతాడు కదా. ఫస్ట్ అడుగు అంటే భూమే కదా. సో అక్కడ సర్లే పోన్లే ఇది కూడా దేవతల కోసం చేశాడులే అనేసి ఊరుకున్నాడంట. మూడోసారి ఈ మట్టి తింటూ ఉంటే ఇంక ఊరుకోలేక మట్టి తినద్దంటే నువ్వు తింటావా అనేసి వెళ్ళి అమ్మకి కంప్లైంట్ చేశాంట. ఎన్నిసార్లు ఇలాగా నువ్వు భూమితోనే ఆడుకుంటావు అని చెప్పేసి వెళ్ళి తల్లికి కంప్లైంట్ చేశాడంట. చేస్తే తల్లి వచ్చిందంట. వచ్చి ఎందుకు నువ్వు మట్టి తిన్నావు అనేసి, మామూలుగా ఏంటి తిన్నావా తినలేదా ఇలా అడగలేదంట డైరెక్ట్ గా ఆమె. మట్టి ఎందుకు తిన్నావు అని అడిగిందంట. మామూలుగా అయితే ఏంది అన్న కంప్లైంట్ చేశాడు మట్టి తిన్నావా లేదా అని అలా అడగాలి కదా, అలా అడగకుండా డైరెక్ట్ గా నువ్వు మట్టి ఎందుకు తిన్నావు అని అడిగాడంట. యశోదమ్మయ్య వచ్చి అడిగిందంట. అడిగితే అప్పుడు వెంటనే కృష్ణ ఉండన్నాడంట. అప్పుడు దాకా ఇక నోరు తెరవడు అనమాట, కళ్ళతోనే సైకిల్ చేస్తాడు. లేదు నేను తినలేదు అని చెప్పాడంట. నువ్వు తినలేదా, నువ్వు తినకపోతే
మరి ఎందుకు ఆ, నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది అంటే, నాకు తెలీదు, ఒకవేళ నేను తిన్నాను అనుకో దాన్ని కంపల్సరీ నా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ తిన్నారు అంటే నేను తిన్నట్టే, వాళ్ళు తిన్నారా అని అడుగుతాడంట. లేదు లేదు, వాళ్ళే వచ్చి నాకు చెప్పారు నువ్వు మట్టి తింటున్నావు అని చెప్పేసి అనందంట. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళు నా మీద ద్వేషంతో చెప్పుంటారు అని అంట. లేదు లేదు, ఆ వాళ్ళు అబద్ధాలు చెప్పారు అంటే వెంటనే యశోదమయ్య అంటదంట, చిన్న పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్తాం కదా, ఏమంటాము, చిన్న పిల్లలు సాక్షాత్తు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళతో అబద్ధాలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు అబద్ధాలు చెప్పరు, అందుకని వాళ్ళు చెప్పింది నిజమే అనేసి యశోదమయ్య అంటదంట. సరే అయితే కావాలంటే అన్నను అడుగు అంటాడంట. అన్నది అంటే మీ అన్నయ్య వచ్చి చెప్పింది నాకు, నీ మీద కంప్లైంట్ చేసింది మీ ఫ్రెండ్స్ అన్న అందరూ కలిపే చెప్పారు అంటే, ఇంక వెంటనే మరి మర్యాద వ్యతిక్రమ చేస్తే బాగోదు కదా, అన్న పెద్ద పెద్ద అన్న అబద్ధం చెప్పాడు అది ఇది అంటే బాగోదు కదా, అందుకని అవును అంటాడంట. అనేసి మరి ఇప్పుడు యశోదమయ్య కోపం వస్తుంది కదా, ఆమెను డైవర్ట్ చేయాలి కదా, అందుకని వెంటనే చెప్తాడంట, అమ్మ అమ్మ నీకు విషయం చెప్పాలి తెలుసా, నువ్వు అన్నని ఏంటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, నాకు అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో ఈ బలరామ్ తోటి తెలుసా, నువ్వు ఎప్పుడు బలరాంకి ఏం చెప్పి పంపిస్తావు, తమ్ముని చాలా జాగ్రత్తగా చూసుకో, ఎలాగ ఒక అండగా ఉండి ఎలా అయితే ఉండాలో అలా చెప్తావు కదా, కానీ నాకు కంటి రెప్పలాగా నన్ను కాపాడడం మానేసి నాకు ఇంకో కంటి రెప్ప కావాలమ్మా అని అడుగుతా అంట. ఏ నీకు అంత కష్టం ఏమొచ్చింది, నీకు బలరాం నుంచి తప్పించుకొని నిన్ను సేవ్ చేయాల్సినంత అంటే, నీకు ఓ విషయం తెలుసా, నన్ను ఎప్పుడు ఒకటి అడుగుతూ ఉంటాడు, ఏంటి అంటే, ఆ నువ్వు నీకు అసలు పేరెంట్సే లేరు, నువ్వు ఎవరికి సంబంధించినోడివో తెలీదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటాడమ్మా అని చెప్పి చెప్తాడంట. ఏమన్నీ నిజాలా కాదా, అన్ని భగవంతుడు ఎక్కడ, నిజాలే. అన్ని అన్ని నిజాలే కదా. నిజాలే. అలా అందుకే నువ్వు చెప్తాడు. నాకు ఆ ఇంకా అమ్మ ఇంకో విషయం తెలుసా నీకు, నన్ను ఏమడుగుతాడు అంటే, ఆ యశోదమయ్య తెల్లగా ఉంటుంది, నందబాబా తెల్లగా ఉంటారు, నేను తెల్లగా ఉంటాను, నువ్వెందుకు నల్లగా ఉన్నావు అంటే, అదేదో వచ్చిందిలే ఆ కలరు అంటే, కాదు కాదు, నీకు విషయం తెలుసా, నీకు తల్లిదండ్రులు లేరు ఇదే అని చెప్పేసి నిన్ను అసలు బయట ఎక్కడి నుంచో మార్కెట్లో తెచ్చుకున్నాడు నందబాబా, కాకపోతే నీకు ఈ విషయం మేము చెప్పట్లేదు, దాచిపెడుతున్నాము అని చెప్పేసి ఇంకో కళ్ళమ్మ నీళ్లు పట్టుపట్టుపట్టుపటా కారుస్తాడనమాట, 2 3 కళ్ళ నుండి నీళ్లు కారుస్తాడనమాట. కార్చినట్టునే యశోదమయ్య ఆ బలరాంతో అడ్జస్ట్ అయిపో, ఏముందిలే దానికి అంటే, అట్లా కాదు, నువ్వు నేను బలరాం నుంచి కాపాడాలి అంటే నువ్వు నాకు పెళ్లి చేసేయాలంటే, ఏంటి నీకు అప్పుడే పెళ్లి చేసే, ఇప్పుడు వయసు ఎంత ఈ లీల జరిగేటప్పుడు భగవంతుడికి, 5 ఏళ్ళేమో, 5 years, 2 ఏళ్ళు, 2 ఏళ్ళు. 2 ఏళ్ళు. ఓకే, అయితే నాకు పెళ్లి చేసేయి అంటాడు. నువ్వు పెళ్లి చేస్తే బలరాం నుంచి ఎలా కాపాడుతావు అంటే, నీకు పెళ్లి నువ్వు ఎవరైనా చూసుకొని ఉన్నావా ఏంటి, నీకు అప్పుడే పెళ్లి చేయమని అడుగుతున్నావు అన్ని తెలిసిన వాడిలాగా ఎవరినైనా అంటే, అమ్మ వృద్ధుల్లో పెళ్లి అంటే ఆడ మగ అని కాదు, 2 ఫ్యామిలీస్ అవుతున్నట్టు, నువ్వు నందబాబా వచ్చేసి వృషభాను అండ్ కిట్టుదా తోటి మంచి ఫ్రెండ్స్ గా మంచి ఫ్యామిలీస్ కదా 2 కూడాను, ఆ 2 ఫ్యామిలీస్ కలిసిపోతే ఇంకా చాలా బాగుంటుంది, అందుకని నాకు రాధారాణి ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడుగుతాడంట. ఒరే బానే ఉంది చెప్పిందంతాను, రాధారాణి ఇచ్చి పెళ్లి చేయడం వలన నువ్వు బలరాం నుంచి ఎలా సేవ్ అవుతావు, నాకు అది అర్థం కావట్లేదు, నాకు అది చెప్పు అని అడుగుతుందంట యశోదమ్మయ్య. అడిగితే, ఏం లేదమ్మా, ఈసారి ఎప్పుడన్నా అన్నాడు అనుకో నన్ను అలాగా, ఇదిగో నేను నల్లగా ఉన్నా, నా భార్య చాలా వైట్ గా ఉంది, చాలా మంచి కలర్ లో ఉంది, నీకే భార్య కూడా లేదు చూసుకో నువ్వు అని చెప్పేసి తిరిగి నేను చెప్పగలుగుతాను, అందుకు నువ్వు నాకు పెళ్లి చెయ్యి అని చెప్తాను. సో ఈ లోపు ఏంటి అంటే, ఈ చెప్పే అంత లోపు ఆయన మట్టినంతా మింగేస్తాడు అనమాట. అప్పటిదాకా కళ్ళతో యాక్షన్, కళ్ళతోనే చెప్తూ ఉంటాడు అన్నీను, తర్వాత మొత్తం అంతా మింగేసి ఇక అప్పుడు చెప్తాడు అనమాట, అమ్మా నువ్వు నన్ను మట్టి తిన్నావు అంటున్నావు కదా, కావాలంటే చూసుకో అని చెప్పేసి, చూసుకో నువ్వు కావాలంటే ఆ నన్ను పరీక్ష చేసుకో నువ్వు అని అంటాడంట. అంటే అంటే అప్పుడు దాకా మింగడానికి ఈ యాక్షన్ అంతా అనమాట, ఆమెని డైవర్ట్ చేయడానికి. సో అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడు అంటే, ఇప్పుడు చూడండి మనం పిల్లలకి చెప్తాము ఏదన్నా ఫ్రిడ్జ్ లో పెట్టరా లేకపోతే ఏదన్నా పని చేయరా అని చెప్పాం అనుకో, మళ్ళీ 1 2 సార్లు ఒరే తాళం సరిగ్గా వేసావా, తాళం సరిగ్గా వేసావా, సరిగ్గా వేసావా అని 10 సార్లు అడుగుతాం. అమ్మ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అన్నారనుకో ఏం చేస్తాం మనం, అవసరం లేదు లేరా అంటాం కదా. సో అదే ట్రిక్ ఫాలో అయ్యాడు అనమాట కృష్ణ. ఓకే అవసరం లేదులేమ్మా అంటదేమో అనుకున్నాడు, కానీ యశోదమ్మయ్య మళ్ళీ వెనక్కి ఓకే ఓపెన్ చేయి మౌత్ చూస్తాను అనిందంట. సో అప్పుడు ఇంకా ఎన్ని చెప్పినా లాభం లేదు అనేసి, మా అమ్మకి ఇంక నేను ఓపెన్ చేయాల్సిందే అని నోరు ఓపెన్ చేసేసి ఆయన బ్రహ్మాండం మొత్తం చూపిస్తాడనమాట.
సో ఈ మట్టి తినడానికి కారణం బోల్డన్ ఉన్నాయి, అందులో మనం ఒకటి చెప్పుకున్నాము, ఇంకా మిగతా ఎప్పుడైనా చూద్దాం ఇంకోసారి. సో ఇవాళ చాలా టైం అయిపోయింది. సో ఈ విధంగా కృష్ణాని మనం ఈరోజు తలుచుకుంటూ క్లాస్ ముగిద్దాం. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ, చాలా విషయాలు చెప్పారు. మామూలుగా ఏదో